సమావేశాలు జరుగుతున్న క్రమంలో నేను ఆ రోజు శాసన మండలిలో మాట్లాడినటువంటి అంశాన్ని మీ ముందు గుర్తు చేయదలుచుకున్నా. రజనీ అది ఆ వీడియోను ఒక్కసారి మీకు గుర్తు చేస్తా. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం నేను చెప్పిన 4 నెలల క్రితం నేను చెప్పినటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి స్పష్టంగా బయటకు వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలను మరి ముఖ్యంగా బీసీ ప్రజలను మోసం చేయబోతున్నారనేటువంటి మాటను బ్యాంకుల నుండి అత్యధికంగా లోన్లు పొందేది వాళ్ళే, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు మాఫీ జరిగేది వారికే. ఇట్లా బెనిఫిట్స్ లైలా చౌదరి, వీరే చౌదరి, రామోజీ ఫిలిం సిటీ మాది కాదు, ఇమేజ్ ఓన్లీ గాంధీ దవాఖానా మాది కాదు, ఇమేజ్ మాది కాదు, ఎన్ఆర్ఐ మాది కాదు, ఉషాముల్లపుడి కాదు, కిమ్స్ కాదు, అపోలో కాదు, సిగ్మా కాదు, మహావీర్ కాదు, సన్షైన్ కాదు, యశోద కాదు, కేర్ హాస్పిటల్ కూడా మాది కాదు సార్. ఓన్లీ గాంధీ దవాఖానా, ఉస్మానియా మాయి. అధ్యక్ష, విద్యా సంస్థల అధ్యక్ష, శ్రీ చైతన్య న్యూస్ పేపర్ సార్, ఈయన ఆంధ్రప్రభ వైశ్య మాది ఎవరి దగ్గర పోగుపడ్డది అనేది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అధ్యక్ష చెప్తున్నా. అధ్యక్ష కంక్లూడ్ చేయండి అధ్యక్ష. ఇక్కడ 20% కర్ణాటక 32 అధ్యక్ష. అధ్యక్ష నేను క్లియర్గా ఆ రోజే శాసన మండలిలో క్లియర్గా చెప్పడం అదే ఇప్పుడు వచ్చింది కదా అదే క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మండలిలో బిల్లు పెట్టినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరు ఎంఐఎం దగ్గర నుంచి ఎవ్వరు కూడా వ్యతిరేకించకుండా బిల్లును ఆమోదించడం జరిగింది. ఆమోదించిన క్రమంలో బయటికి వచ్చి పాలాభిషేకాలు జరిగినాయి. ఎంతోమంది ఇక అయిపోయింది, బీసీలకు రిజర్వేషన్ వచ్చింది అనేటువంటి మాట చెప్పారు. నేను ఆ రోజే క్లియర్గా చెప్పిన మండలిలో, అధ్యక్ష ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ బీసీలకు వస్తుందా అధ్యక్ష? కరెక్ట్ పెట్టిస్తే అయితే అధ్యక్ష నేను ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. వీళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పి 4 నెలల క్రితమే నేను క్లియర్గా చెప్పిన. సేమ్ అదే మాట నిన్న ముఖ్యమంత్రి గారు కుండబద్దలు కొట్టిండు. ఏదో ఒకరోజు వచ్చి మనకు ఈ మాట చెప్తారు, ఈ మాట చెప్పి మేము మా ప్రయత్నం అంతా చేసినామని చెప్పి తప్పించుకుంటారనేటువంటి మాట చెప్పినా సేమ్ అదే ఎగ్జాక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వలేదు, కాదు మా వల్ల కాదు అని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పేసిండు అన్నట్టు. మళ్ళా ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ మేము పార్టీ పరంగా ఇచ్చే ఆలోచన చేస్తామనే మాట చెప్తా ఉన్నారు. ఎస్ అదే ఇక్కడ దయచేసి మీడియా మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఈ అన్ని పార్టీలు మూకుమ్మడి కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఎట్లాగో ఢిల్లీలో దీన్ని అడ్డుకుంటారు కాబట్టి ఇక్కడ మద్దతు చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, ఇక ఎట్లాగో వాళ్ళే అడ్డుకుంటారుగా తూతూ మంత్రంగా మేం చేస్తామనేటువంటిది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, మేము కొట్టినట్టు చేస్తాం వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారని కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను జీవ సమాధి చేసిరు. వాళ్ళ ఆశలన్నింటినీ పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎస్, తెలంగాణ బీసీ పొలిటికల్ చేసి ఈ పార్టీ పరంగా అనేటువంటి అంశం విషయంలో మీ ముందు ఒక ప్రతిపాదన పెడతా ఉంది. దీనికి మీ పార్టీలు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొన్న కులగణన నిర్వహించడం, సమగ్ర కుటుంబ సర్వే కులగణన నిర్వహించిన సందర్భంలో మేము మా లెక్కలు తప్పని చెప్పినందుకు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. మాకేం బాధ లేదు, అల్టిమేట్గా మా ప్రజలకు మంచి జరగాలన్నదే మా ఉద్దేశం. అదే కులగణనలో ఓసీల జనాభా 15% ఉన్నదని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటి నుంచి చెప్పిన మాట, లెక్కలు అవే. మీరు మాకు పార్టీ పరంగా 42% సీట్ల మాట పక్కకు పెట్టండి,
మీ 15 మీరు తీసుకొని మీ టైం ఆకియండి పార్టీ పరంగిస్తే. మీ 15 ఏదైతే మీకు లెక్క ఉందో ఆ 15 మీరు తీసుకొని మిగతా ఏదైతే రిమైనింగ్ ఉందో అది మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలం మేము పంచుకుంటాం. రాహుల్ గాంధీ గారు చెప్పిండు కదా, జితనే ఇచ్చేదారి ఉత్తునే బాగేదారి అనేటువంటి మాట. 15% ఇచ్చేదారులకు 15% పోని, 15% వాటా ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళకు 15% పోని, మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ దాంట్లోకేని 0.5% కూడా మాకొద్దు. ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నప్పుడు పార్టీ పరంగా 15% అగ్రవర్ణాలకు ఇచ్చి మిగతాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ మాటకైనా కట్టుబడి ఉంటుందా? రెండో విషయం, ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది, ఇదే అంశం పైన బీజేపీ స్టాండ్ ఏందో తెలియజేయాలి. ఇక్కడ పార్లమెంట్ ఒప్పుకోవాల్సిన పని లేదు, ఇక్కడ రాష్ట్రపతి అనుమతి ఎక్కర్లేదు. ఒక హైకోర్టు మాజీ జడ్జితోని, రిటైర్డ్ జడ్జితోని ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి ఆ కమిటీలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, ఎట్లాగో మీరే ఉంటారు, బీజేపీ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, బీఆర్ఎస్ నుంచి 2 అగ్రవర్ణాలోళ్ళు, మీరు ఆ కమిటీలో ఉండి మీకు 15 ఏడగా ఉన్నా మీరు తేల్చుకోరు. ఫస్ట్ మీకు ఆ 15 సీట్లు ఏడగా ఉన్నా మీరు తేల్చుకోండి. మిగతా 85 సీట్ల విషయంలో మా బీసీలను చూసుకుంటాం, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ మా ఎస్సీలకు మా ఎస్టీలకు ఇంకా అదనంగా సీట్లు ఎట్లా కల్పించాలనేది, మా మైనారిటీలకు ఎట్లా కల్పించాలనేది మేము చూసుకుంటాం.